దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థితిలో నిలిపిన దేవాతి దేవునికి పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, ఆ దేవుడు సజీవుడైన దేవుడు, మనందరినీ కూడా సజీవంగా ఉంచాలని ఆశపడుతున్న దేవుడు. మన బలహీనతలన్నీ ఎరిగినప్పటికీ కూడా ప్రభువు నమ్మదగిన వారు కాబట్టి తన నమ్మదగిన తనము వలన తన ప్రేమను మన మీద కుమ్మరిస్తూనే ఉంటారు. మనము కూడా నమ్మదగిన వారముగా మారాలని, నమ్మదగిన వారముగా ఉండాలని ఆశపడతారు. ఆ ప్రేమను మనం ప్రతిరోజు పొందుతున్నాం. నమ్మదగిన దేవుని నుండి మనము కూడా నమ్మదగిన వారముగా ఈ లోకంలో అందరినీ ప్రేమించాలి. దేవుడు తన ప్రేమనంతా మన మీద కుమ్మరిస్తున్నట్లు మనము కూడా దేవుని దగ్గర నుంచి పొందిన ప్రేమనంతా కూడా అందరికీ మనము పంచాలి కదా. మనమేమో దేవుని దగ్గర నుంచి అన్నీ పొందాలి, దేవుడు అన్నీ కూడా మనకి సమయానుసారంగా అనుగ్రహించాలి. మనము ఇతరులకు అదే విధంగా చేయగలిగినప్పటికీ కూడా మనం చెయ్యలేకపోతున్నామంటే దేవుడు మనల్ని ఏ కొలతతో కొలుస్తున్నారో మనం ఇతరులను ఆ కొలతతో కొలవలేకపోతున్నామేమో. దేవుడు ఏ ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమను అనుభవించిన తర్వాత అదే ప్రేమతో ఇతరులను ప్రేమించలేకపోతున్నామేమో. ప్రియులారా, దేవుడు మన గురించి ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు మనం మాత్రం ఇతరుల గురించి అంత గొప్పగా ఆలోచించలేకపోతున్నామేమో. మనము ఏర్పరచుకున్న ఈ తూకములు, కొలతలు మన దృష్టిలో మంచిగానే ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి సరిగా లేనప్పుడు చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాం, దొంగ తూకములను, దొంగ కొలతలకు పాల్పడు వారిని దేవుడు అసహ్యించుకొనును అని. ప్రియులారా, దేవుడు మాత్రం మనల్ని బాగా ప్రేమించాలి. అదే ప్రేమను అనుభవించిన తర్వాత అదే ప్రేమను మనం ఇతరులకు ఇవ్వడానికి మనము వెనుకంజ వేసినప్పుడు మరి మన కొలతలను, మన తూకములను దేవుడు గమనిస్తూ ఉన్నారు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఏ కొలతతో మీరు ఇతరులను కొలుస్తారో అదే కొలత మనకు కూడా అనుగ్రహించబడును. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఎంత ప్రేమగా 10 అరిష్టాలు చేసి ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి 40 సంవత్సరములు కూడా వాళ్ళకి ఏ లోపము లేకుండా, ఏది తక్కువ కాకుండా వాళ్ళని కనాని ప్రాంతానికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా అంతగా దేవుని ప్రేమను అనుభవించిన వాళ్ళు తమ మధ్యలో నివసిస్తున్న వాళ్ళతో ఆ ప్రేమను పంచనప్పుడు దేవుని హృదయము ఎంత బాధపడిందో కదా. చూడండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు ప్రజల్లో ముఖ్యంగా ఎఫ్రాయిము తెగకు చెందిన వాళ్ళతో ప్రభు అంటున్నారు, మనం బాగా ధనము సంపాదించాము, ధనము బాగా కూడబెట్టుకున్నాము అని ఎవరు దీన్ని గమనించలేదులే అని మీకు మీరు సంతోషపడుతున్నారేమో. మన గురించి అన్నీ ఎరిగిన దేవుడు ఆ ఎఫ్రాయిము తెగ వాళ్ళు ఎలా అన్యాయంగా ధనాన్ని ఆర్జించారో ఎరిగిన ఆ ప్రభువు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు అన్యాయంగా తప్పుడు తూకములను మీరు ఉపయోగించి ధనార్జన పొందిన సంగతి నాకు తెలుసు కదా. నేను మీకు దేవుడను కదా, నేను కదా మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొని వచ్చింది. తిరిగి మిమ్మల్ని ఆ ఎడారిలోనికి, ఆ గుడారములలో నివసించేటట్లు నేను చెయ్యలేననుకుంటున్నారా? అవును ప్రియులారా, మనం అన్యాయంగా డబ్బు సంపాదించవచ్చు, తప్పుడు కొలతలు ఉపయోగించి సంపాదించవచ్చు, ఎవ్వరు చూడలేదులే అనుకోవచ్చు.
మన అంతరంగమును చూసే దేవుడు. ఏ కొలతతో మనం ఇతరులను కొలుస్తున్నామో, ఎలా అన్యాయంగా దొంగ తూకములను ఉపయోగించి మనము ధనాన్ని సంపాదించామో దేవుడు గమనించి, మనం ఎంత సంపాదించామో అదంతా కోల్పోయి అంతకంటే తక్కువ స్థితిలోనికి మనల్ని తీసుకోగలిగిన సమర్థుడు, సత్యమైన దేవుడు మన ప్రియ పరలోకపు తండ్రి. అందుకని మరలా చెప్పారు. మనము లేవియకాండం 19వ అధ్యాయంలో కూడా చదువుతున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్నారు, నేను మీకు దేవుడను, మీరు కొలమానములను మానికలను ఉపయోగించినప్పుడు దొంగ తూకములను మీరు ఉపయోగించవద్దు. నేను ఎలా మిమ్మల్ని ప్రేమతో సత్యంగా నేను మిమ్మల్ని చూశానో మీరు కూడా అందరి పట్ల సరియైన తూకములనే వాడాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రియులారా, కొన్నిసార్లు అందరూ మన గురించి గొప్పగా అనాలని ఆలోచించాలని అనుకుంటాం. మనం మాత్రం ఇతరులను గురించి తప్పుడుగా ఆలోచిస్తాం. చూడండి, పరిసయ్యుని ఇంటికి ప్రభువు వెళ్ళి విందారగిస్తున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ మంచి పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆ ప్రభువు పాదములపై పోసి తనను ప్రేమించిన పాపాత్మురాలైన కూడా తనను ప్రేమించిన ఆ దేవుని పట్ల, యేసుక్రీస్తు ప్రభుల పట్ల తన ప్రేమనంతా, తన హృదయంలో ఉన్న ప్రేమనంతా కుమ్మరిస్తూ ఉన్నప్పుడు అది గమనించిన యూదా ఇస్కారియోతు చెప్తున్నాడు, ఇది అమ్మి పేదవాళ్లకు సహాయం చేయవచ్చు కదా. నిజంగా అతడు అమ్మి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడా అంటే కానే కాదు. అక్కడ మనం చదువుతున్నాం, అతడు దొంగ, సంచి నుంచి ఎప్పుడు దొంగతనము చేసేవాడు. ప్రియులారా, అది అమ్మి వాళ్ళకి తీసుకొని వస్తే పేదవాళ్ళకి ఇవ్వడమేమో కానీ దాని నుంచి దొంగతనము చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నిజంగా ఆమె ఎంత ప్రేమగల స్త్రీ కదా, తన పాపములన్నీ మన్నించిన ఆ ప్రభు పట్ల ఎంత ప్రేమిస్తుంది కదా అని అతని హృదయము, నిజంగా ఆమె హృదయాన్ని చూడగలిగితే యేసు ప్రభువు అతన్ని తన శిష్యుడిగా చేసుకున్నందుకు ఎంత సంతోషించి ఉండేవాడో. ప్రియులారా, కొన్నిసార్లు మనము ఉపయోగించే కొలమానములను, తూకములను చూసి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కొన్నిసార్లు దూరం అయిపోతున్నారేమో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. గురువైన ఏలి యొక్క కుమారులు హోఫ్ని, ఫినిహాస్ వాళ్ళు చూడండి, వాళ్ళు దేవుని దగ్గరికి సాధారణ ప్రజలందరూ కూడా బలిని తీసుకొని వచ్చినప్పుడు ఆ క్రొవ్వు అంతా దేవునికి దహన బలిగా సమర్పింపబడిన తర్వాత మాంసం అంతా కూడా వాళ్ళు దేవాలయంలోనే ఆ ఏలి యొక్క కుమారులకే, గురువులకే వాళ్ళు అప్పగిస్తున్నారు. కానీ చూడండి, హోప్ని, ఫినిహాసుల దగ్గర పనిచేసే వాళ్ళు క్రొవ్వు ఇంకా దేవుడికి అప్పగించబడక ముందే వాళ్ళు వచ్చి ఆ మాంసమును బలవంతంగా తీసుకొని మాకు క్రొవ్వుతో కావలసిన మాంసమును కావాలని వాళ్ళు బలాత్కారం చేస్తున్నప్పుడు అక్కడ మనం చదువుతున్నాం, దేవునికి బలి ఇవ్వాలి అనే ఆ బలి మీద కూడా ప్రజలకు నమ్మకం పోయింది. ఆ బలి పట్ల గౌరవం పోయింది. ఎందుకంటే ఎంతో గౌరవంతో, ఎంతో ప్రేమతో ఆ బలిని అర్పించడానికి వాళ్ళు వస్తున్నారేమో, కానీ అక్కడ జరుగుతున్న ఆ బలాత్కారాన్ని వాళ్ళు బలవంతంగా తీసుకొని ముందే వెళ్ళడాన్ని చూసినప్పుడు దేవుని పట్ల ఉన్న, ఆ బలి పట్ల ఉన్న గౌరవాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. మన జీవితంలో కూడా మనం ఉపయోగించే కొలమానములు, తూకములను ఉపయోగించినప్పుడు ఇతరులు చూస్తున్నప్పుడు మనం దేవుని ప్రజలకు దగ్గర చేస్తున్నామా, దేవుని ప్రజలను కూడా మన జీవితం ద్వారా దూరం చేస్తున్నామా? మన ఆలోచనలో ఎలాంటి కొలతలను కొలుస్తున్నాం? మన జీవిత విధానం ద్వారా ఎలాంటి కొలతలను ఇతరుల పట్ల మనము ప్రదర్శిస్తున్నాం? దేవుడిచ్చిన కొలమానములను మనం ఉపయోగించడానికి సిద్ధపడుతున్నామా? లేనట్లయితే మన జీవిత విధాన్ని మార్చమని, మనల్ని మార్చమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రార్థించడానికి వచ్చాడు పరిసయ్యుడు, కానీ తన ప్రార్థనను దేవునికి తనకి మధ్యలో ఉంచుకోకుండా, అయ్యా దేవాలయము బయట నిలబడి నీ వైపు కన్నులెత్తి చూడ్డానికి కూడా సాహసించని సుంకరి గురించి
తన ప్రార్థనలో మాట్లాడుతున్నాడు, తనతో పోల్చుకుంటున్నాడు. ప్రభా, అక్కడ ఆధ్యాత్మిక కొలమానాన్ని ఉపయోగిస్తున్నాడు. తన వలె తన పొరుగువారిని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అని ఏ కొలమానంతో మేము ఇతరులను కొలుస్తున్నామో అదే కొలమానం మాకు కొలవబడుతుందన్నావు ప్రభా. అందుకని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభా మీరు మాకు బోధించారు. నాయన పరిసయ్యులను నాయన వాళ్ళని చూసినప్పుడు సున్నము కొట్టిన సమాధులు అన్నావు ప్రభా. అయ్యా, మా జీవితాలు అలా ఉండకుండా అందరినీ ప్రేమతో చూసే కృపను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము ఎలా చూసుకుంటున్నామో అందరినీ అదే కొలమానంతో చూసే కృపను నూతనంగా ఈరోజు మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మనం చదువుతున్నాం. దొంగ తూకములను ఉపయోగిస్తే దేవుడు ఎవరెవరైతే వాటిని వాడుతున్నారో వారిని అసహించుకుంటారంట. దేవుడు అసహించుకుంటే మనం ఈ లోకంలో బ్రతకగలమా? కాబట్టి ప్రభువు ఏ కొలమానంతో మనల్ని ప్రేమిస్తున్నారో అందరినీ అదే కొలమానంతో ఈరోజు అంతా మనం ప్రేమించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.